తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. రోజు 2 వాహనాలపై దర్శనమిచ్చారు శ్రీవారు. 9 రోజుల్లో 16 వాహనాలపై తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. నిత్యం తిరువీధుల్లో కళా బృందాల ప్రదర్శనలు, తిరుమలలో విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. గరుడోత్సవం నాడు 2,50,000 మంది భక్తులు వాహన సేవను వీక్షించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. గత నెల 24న ప్రారంభమైన సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడుతో ముగినున్నాయి. ఉదయం శ్రీవారి పుష్కరిలో చక్ర స్నాన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రాత్రి 8:30 నుంచి 10 గంటల మధ్య ధ్వజ ఆరోహణ కార్యక్రమంతో కూడా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి కానున్నాయి. సందర్భంగా 24వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మొదటి వాహనంగా చిన్నశేష వాహనం, అదేవిధంగా 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా 2 వాహనాలు, అంటే ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకి, రాత్రి 7 గంటల నుంచి 9 గంటలకి 2 వాహనాల్లో సోమవారం దర్శనమిచ్చారు. అదేవిధంగా స్వర్ణరథం చెక్కతేరులో కూడా సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. గరుడు వాహనం రోజు దాదాపు 2.5 లక్షల మందికి పైగా భక్తులు గరుడు సేవను వీక్షించారు. అదనంగా మరో దాదాపు ఇంకొక 60-70 వేల మంది ఈ గరుడు సేవను వీక్షించకుండానే వెనుకదిరిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గరుడు సేవ సందర్భంగా ఏదైతే తిరుమల 4 మాడ వీధులు కాకుండా వెలుపల ఉన్న రోడ్లలో భక్తులకి అవస్థలు తప్పడం లేదు. అక్కడక్కడ కాస్త తోపులాట్లు కూడా జరిగిన పరిస్థితి ఉంది. కొంతమంది గేటు కూడా అక్కడ భక్తులు విరిచేసిన పరిస్థితి మనం స్వయంగా చూసాం. అదేవిధంగా ఈ 9 రోజుల పాటు దాదాపు 5,80,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా దాదాపు 25 కోట్లకు పైగా స్వామివారికి ఆదాయం లభించింది. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవంలో దాదాపు 28 రాష్ట్రాల నుండి కళా బృందాలు తమ ప్రదర్శనను ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రదర్శించడం జరిగింది. అక్కడున్న వాహనం కోసం ఎదురు చూస్తున్న భక్తులందరినీ కూడా ఈ కళా బృందాలు ఎంతో ఆహ్లాదకరమైన వాళ్ళని ఆహ్లాదపరిచినట్టు పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా మనం చూసినట్టయితే దాదాపు 25,12 లక్షల రూపాయలు ఈ 8 రోజులు, అంటే ఈ రోజుతో కాకుండా నిన్నటికి 8 రోజులు అవుతుంది. ఈ 8 రోజుల్లో 25,12 లక్షల రూపాయలు ఈ బ్రహ్మోత్సవాల్లో సోమవారికి ఉండి ద్వారా ఆదాయం కూడా లభించిన పరిస్థితి. దాదాపు 2,42,000 మంది భక్తులు సోమవారికి తలనీలాలు కూడా ఈ 8 రోజుల్లో సమర్పించడం జరిగింది. దాదాపు ఆర్టీసీ బస్సుల ద్వారా 14,459 మంది ట్రిప్పుల ద్వారా దాదాపు 4,40,000 మందికి పైగా భక్తుల్ని తిరుమల తిరుపతి మధ్య తిప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా దాదాపు లక్షల సంఖ్యలో కూడా భక్తులకి ఆహారం, అన్నప్రసాద కేంద్రం ద్వారా ఆహారం అందించిన పరిస్థితి ఉంది. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మరోపక్క తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా పల్ల పుష్ప ప్రదర్శనశాల కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసిన సైకిల్ శిల్పం కావచ్చు, అదేవిధంగా తిరుపతిలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ కూడా భక్తుల్ని ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసింది. టీటీడీ అధికారులు భక్తులకు అవసరాలకి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా గరుడ సేవ కాస్త భక్తులకి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఈ బ్రహ్మోత్సవాలు కూడా పూర్తిగా విజయవంతంగా కొనసాగాయి. ఇది తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్టు ఎలైతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.